సో, కంక్లూడ్ చేస్తే ఒక పాయింట్ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు రీసెంట్‌గా మోదీ గారు విశాఖ వచ్చినప్పుడు మళ్ళీ ఢిల్లీలో అగ్రపీఠం మళ్ళీ సాధించబోతుందని చెప్పి, మళ్ళీ వాళ్ళు ప్రచారానికి వెళ్ళాలని చెప్పేసి ఒక మేనిఫెస్టో బీజేపీ దాంట్లో ఇచ్చింది. సో, ఏం చెప్తారు? అక్కడికెళ్ళి కూడా మహారాష్ట్ర లాంటి ఇంప్లిమెంటేషన్స్‌ని అక్కడ వర్కౌట్ చేస్తుందా? లేదంటే ఇది కూడా ఈవీఎంలు గోల్‌మాల్ అని చెప్పేసి గందరగోళం కింద అయిపోద్దా? మహారాష్ట్రలో మీరు అమరావతి ఆ పరిసర ప్రాంతాల్లో 4-5 పాకెట్స్‌లో హ్మ్. ఓట్స్ డిఫరెన్స్ ఇవన్నీ. సుప్రీంకోర్టు కూడా మళ్ళీ వాటి మీద ఒక మొట్టికాయ వేసింది అవును. మొన్న మాట్లాడింది కదా! మొన్న ఈసీకి. హ్మ్. వాళ్ళు ఇలా దులుపుకొని హ్మ్. మనకి ఇక్కడ ఫస్ట్ మీకు గుర్తుంచుకోండి, రజత్ కుమార్ ఎప్పుడైతే 25,70,000 ఓట్లు ఎత్తేసినప్పుడే సారీ అని తేల్చి అవతలు వేసేసినప్పుడే మనందరం వెర్రి వెధవలో గ్రహించగలిగాలి ఎలక్షన్ కమిషన్ విషయంలో. వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట. అటానమస్ బాడీ, స్వతంత్ర ప్రతిపత్తితో వాళ్ళ నిర్ణయాలను కానీ వాళ్ళు చేస్తున్న పనులు కానీ ఎవరూ మనకి రెస్క్యూకి రావట్లేదు, ఇంక్లూడింగ్ గవర్నమెంట్. సో అంచేత మనం ఏం చేసినా అరణ్యరోధనే. అసలు సీసీటీవీ ఫుటేజ్ రిమూవ్ చేయటం ఏంటండి? అరే సార్, అవి దాని ఏమంటారు, వాటినే డిస్ట్రాయ్ చేశారు కదా సార్. ఫామ్ 20 ఏం చేయగలిగాం అందరం చెప్పండి. మీరు నేను డిబేట్లో గంటలు మాడుకొని ఓ 4-5 ఉత్సాహపరచడానికి తప్ప దమిడికి పనికిరాలే. వ్యవస్థ అలా ఉందండి, మనం ఏం చేస్తాం? వ్యవస్థని యూటిలైజేషన్, బెస్ట్ యూటిలైజేషన్ అండ్ మిస్అప్రాపరేషన్ అండ్ మిస్యూటిలైజేషన్ అని ఉంటాయి. మిస్అప్రాపరేట్ చేస్తూ మిస్యూటిలైజ్ చేస్తే మనమే చేస్తాం. ఫ్యాషన్ గారు లాంటి గొప్ప వ్యక్తితో బెస్ట్ యూటిలైజేషన్ చూసాం. ఈవీఎంలు ఇంక ఇలానే కంటిన్యూ అయ్యేలా ఉన్నాయి. ఆ బ్యాలెట్ వచ్చే పరిస్థితి కూడా లేదు. ఏమో సార్, ఇది ప్రజాస్వామ్యం సార్. ప్రజల్లో విప్లవం ఎలా ఉంటుందో మీరు ఊహించలేరు. ఇవాళ మీరు కూర్చుని రాత్రి తెలంగాణ ఉద్యమం టైం మర్చిపోయారా మీరు? ఉంది కదా, డెఫినెట్గా. అది అంత తీవ్ర స్థాయికి వెళ్తుందని. అప్పుడు దాకా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, అయిపోయింది. చంద్రబాబు గారు ఉన్నారు, ఏమవుదు అనుకున్న వాళ్ళకి సినిమా కనబడింది ఒక్కొక్కరికి. లాస్ట్ బాల్ 6 కోటి అతను కిరణ్ కుమార్ ఎడిట్ చేశాడు, డక్కోటే ఇంట్లో కూర్చున్నాడు. ఆయన మళ్ళీ ఇప్పుడు రివర్స్ లో మాట్లాడుతూ ఉన్నాడు. అందరూ అలాగే మాట్లాడతారు. ఏరు దాటిన తర్వాత అందరూ బోడి మళ్ళీ వాళ్ళే రాజకీయ నాయకులు. మీరు వాళ్ళు కన్సిస్టెంట్ గా మాట్లాడతారని భ్రమంలో మీరుంటే నేనేం చేస్తా? వాళ్ళు ఎప్పుడు అలా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయరు. వాళ్ళ కన్సిస్టెన్సీ వాళ్ళ పదవి కోసమే మెయింటైన్ చేసుకుంటారు. అది ప్రజల కోసం అని మనం భ్రమించేలా బిహేవ్ చేస్తారు. అది వాళ్ళ గొప్ప టాక్టిక్స్. ఇది ఎప్పుడైతే తెలుసుకోగలుగుతారో ప్రజాస్వామ్యంలో ప్రజలు, వాళ్ళు ఎప్పుడు బలిపోసులు కారు. అలా తెలుసుకున్నంతకాలం జీవితాల తరబడి 100 ఏళ్ళు 75 సంవత్సరాలు స్వతంత్రం అయిపోయింది, 100 ఏళ్ళు స్వతంత్రం అయినా మనం బానిసలుగానే ఉంటాం. ప్రస్తుతం అదే జరుగుతుంది. చాలా రాజకీయ పార్టీల నేతృత్వంలో అలానే జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రసాద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా.